ఉఫ్! మైథిలి అడిగిన ప్రశ్నలు కరెక్టే. కానీ నా దగ్గర వాటికి ఏ సమాధానం లేదు. నా చేతగానితనాన్ని కోపంతో కవర్ చేశాను. ఏం చేయను? అటు అమ్మకి, ఇటు మైథిలికి ఇద్దరికీ ఏమీ చెప్పలేకపోతున్నా. తలపోటొస్తుంది. ఇద్దరి మధ్య ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక. ముందు అర్జెంటుగా ఒక కప్పు కాఫీ తాగాలి. అప్పుడు గానీ నాకు హెడ్‌ఏక్ సెట్ అవ్వదు. అమ్మా! అమ్మా! తల్లి, పెళ్ళాం ఈ ఇద్దరి మధ్యలో ఎవరికేం చెప్పాలో తెలియక భార్యపైనే అరిచేశాడు రాఘవ్. ఇప్పుడు తలపోటుతో కాఫీ కోసం తల్లిని పిలుస్తున్నాడు. రాఘవ్ పిలుపులు వినిపించిన జానకమ్మ రాఘవ్ వద్దకు వస్తుంది. ఏంట్రా, ఏమైంది? అలా తల పట్టుకొని కూర్చున్నావేంటి? బాగా తలనొప్పిగా ఉందమ్మా. కాస్త కాఫీ పట్టుకురా. ఇప్పుడు కాఫీ ఏంట్రా? భోజనం చేసేవేళ కాఫీ తాగితే మళ్ళీ ముద్ద మింగుడు పడదు. అసలే ఆలస్యమైంది భోజనానికి. అయినా ఆలస్యం ఎలాగో అయింది కదా. ఇంకొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఇప్పుడు కాఫీ పడుకుంటే నా తల పగిలిపోయేలా ఉంది. ఏం పర్లేదు కాని కాస్త కాఫీ పట్టుకురామ్మా. సరే అయితే. మైథిలి, ఓ మైథిలి, మీ ఆయనకు తలనొప్పిగా ఉందంట, కాస్త కాఫీ తెచ్చి తనకివ్వు. అబ్బా! అమ్మా! నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మైథిలి ఎందుకు? ఇది మరీ బాగుందిరా. ఇప్పుడు నీకు పెళ్ళై పెళ్ళాం ఉంది. నీ పనులన్నీ చేయాల్సిన బాధ్యత తనదే. అయినా నీ పెళ్ళాన్ని సుఖపెట్టి ఈ తల్లిని కష్టపెట్టాలని కాకపోతే తను తెస్తే ఏమవుతుందంట? అబ్బా! అమ్మా! ఎవరో ఒకరు నాకొక కప్పు కాఫీ ఇవ్వండి చాలు. తల పగిలిపోయేలా ఉంది నాకు ఈ నొప్పికి. అయ్యో, అంత నొప్పిగా ఉందారా? అయినా ఏది పిల్ల పలకదే. జానకమ్మ మళ్ళీ మైథిలిని పిలవబోతూ ఉండగా మైథిలి అక్కడికి 3 కప్పుల కాఫీ తీసుకొని వస్తుంది. ఒక కప్పు కాఫీ రాఘవ్కిచ్చి మరో కప్పు కాఫీ తను తీసుకొని 3వ కప్పు అత్తకిస్తుంది. ఆ కాఫీ కప్పు పట్టుకుని మైథిలిని యగాదిగా చూస్తూ ఉంటుంది జానకమ్మ. మైథిలి రాఘవులు మాత్రం మౌనంగా తమ కాఫీ తాము తాగుతూ ఉంటారు. ఏమ్మా, నీకు అసలు బుద్ధుందా? నీకు చెప్పానా నాకు కాఫీ తీసుకొని రమ్మని? ఓ కప్పు తెచ్చి రాఘవ్కి ఇవ్వమన్నాను. నీకు తెచ్చుకోమని కూడా చెప్పలేదు. సరే, నువ్వు తాగితే తాగు, నీ ఇష్టం. కానీ నేను చెప్పకుండా నాకెందుకు తీసుకొచ్చావు? అసలు ఈ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? అదేంటండి, మొన్న మీరేగా అన్నారు మీకు 2 కప్పులు పెట్టుకున్నారు, నేనున్నాను, నాకు ఒక కప్పు ఇవ్వాలని తెలీదా అని. అందుకే మీకు కాఫీ తీసుకొచ్చాను. ఆ రోజు ఇవ్వలేదని తిట్టారు, ఈరోజు ఇచ్చానని తిడుతున్నారు. అసలు మీకు ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చెప్పండి అంతే. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని అంతలా అరుస్తున్నావు? అవ్వా, అత్తనే వయసులో పెద్దదాన్నే నా మీద నా కోడలే అరుస్తుంటే నా పరువు ఉంటుందా? ఇంత బతికి నీ చేత మాట్లాడిపించుకోవాల్సిన అగత్యం పట్టిందా నాకు? విన్నావారా రాఘవా? నేనేమన్నానండి? అస్తమానం ఏంటిది? మీరేదో ఒకటి చెప్పండి, అది చేస్తా అన్నాను అంతేగా. నేనేమి మీ అమ్మని తిట్టలేదే. ఏంటి రాఘవ్ ఇదంతా? చూసావారా, అనాల్సినవన్నీ అని మళ్ళీ ఎలా అంటుందో నీ పెళ్ళాం. నేనేమన్నానండి? అస్తమానం ఏంటిది మీరు? అబ్బా! ఆపుతారా మీ ఇద్దరు? మీ గోలకే నాకు ఈ తలనొప్పి. దయచేసి సైలెంట్గా ఉండండి కాసేపు. నేను వెళ్ళి ఇక పడుకుంటాను. నా వల్ల కాదు ఈ గోల భరించటం. అత్తాకోడళ్ల మధ్య ఏం చెప్పలేక రాఘవ్ అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి నిద్రపోతాడు. మైథిలిని ఏమీ అనలేక చూపులతోనే తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకమ్మ. మైథిలి మాత్రం ఈసారి చాలా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇకపై ఏం చేయాలో మైథిలికి తెలుసు. ఏం చేయాలనేది ఆమె ఆల్రెడీ డిసైడ్ అయింది. కేవలం తెల్లారడం కోసం ఎదురు చూస్తుంది. చూస్తుండగానే ఆ రాత్రి తెల్లారింది. పొద్దున్నే నిద్రలేసిన మైథిలి ఇల్లు వాకిలి ఊడ్చి ఉదయం టీ పెడుతుంది. కాగిన టీని 3 కప్పుల్లో పోస్తుంది. 2 కప్పులను ట్రేలో పెట్టింది. అప్పుడే అక్కడికి వస్తుంది జానకమ్మ. ఆమెను చూసిన మైథిలి, ఇదిగోండి మీ టీ, తీసుకోండి అంటూ ఒక టీ కప్పు టేబుల్ పైన పెట్టి మరో 2 టీ కప్పులతో హాల్లోకి వెళ్ళి ఒక కప్పు టీ రాఘవ్కిచ్చి మరో కప్పు టీ తాను తాగుతుంది మైథిలి. అది చూసిన జానకమ్మ మైండ్ కాసేపు బ్లాక్ అయ్యి ఏమీ అర్థం కాదు. తర్వాత కాస్త తేరుకొని టీ తాగుతుంది జానకమ్మ. ఆ తర్వాత మైథిలి దగ్గరకు వస్తుంది. ఇదిగో అమ్మాయి, వెళ్ళి బట్టలు ఉతుకు. ఆ బకెట్లో నానబెట్టున్నాయి. శుభ్రంగా మురికిపోయేలా చేత్తో కాస్త గట్టిగా నులిమి ఉతుకు, అర్థమైందా? మైథిలి మౌనంగా వెళ్ళి బట్టలు ఉతుకుతుంది. కానీ ఈసారి మైథిలి కేవలం తన బట్టలు మాత్రమే ఉతుక్కుంటుంది. ఆపై తన బట్టలు మాత్రమే దండంపై ఆరేసొచ్చి పేపర్ చదువుతూ కూర్చుంటుంది మైథిలి. అది చూసిన జానకమ్మ
కోపంగా మైథిలి దగ్గరకు వస్తుంది. ఇదిగో అమ్మాయి, ఇదేం పద్ధతి? బట్టలు ఉతకమంటే నీవు మాత్రమే ఉతుక్కొని మా వదిలేసావేంటి? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించింది? మీ బట్టలు ఉతకడానికి నేనేమైనా మీ కూతుర్నా? కాదు కదా, మీకు కోడల్ని. కోడలు బట్టలు తడిపి పెట్టడం కూడా అత్త పని కానప్పుడు వాళ్ళ బట్టలు ఉతకడం కోడల పని ఎలా అవుతుంది అత్త? ఏ మీ అమ్మ మీకు ఇవన్నీ చెప్పలేదా? చూస్తుంటే మీ అమ్మ కూడా మీకు పద్ధతులు నేర్పించినట్లేదే. సరిగ్గా కాస్త నేర్చుకోండి. మైథిలి మాటలకు జానకమ్మకు 100 వోల్టుల షాక్ తగిలినట్టు బిగుసుకుపోయింది. అత్త షాక్స్, కోడలు రాక్స్ అన్నట్టు అయింది పరిస్థితి. కోడలికి ఏం చెప్పలేక నోరు మూసుకొని జానకమ్మ కడుపు రగిలించుకుంటూ ఉంది. కానీ మరోవైపు మైథిలి మాత్రం కడుపు నిండా టిఫిన్ తింటూ ప్రశాంతంగా ఉంది. ఏమీ చేయలేని జానకమ్మ సైలెంట్గా వెళ్ళి బకెట్లో నానబెట్టిన తన బట్టలు, కొడుకు బట్టలు తీసి వాషింగ్ మిషన్లో వేసి ఆపై దండంపై వాటిని ఆరేస్తుంది. ఇదంతా చూస్తూ మైథిలి నవ్వుకుంటుంది. అది చూసిన జానకమ్మ ఏం చేయలేక తనలో తానే గొనుక్కుంటూ ఉంటుంది. ఈ పిల్ల గడుసుదే. ఇప్పుడెళ్ళి నేను గొడవ పెట్టుకుంటే మళ్ళీ నువ్వెలా వాషింగ్ మిషన్లో బట్టలేసావని నా పైనే విరుచుకుపడ్డా పడుద్ది. ఇప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. టైం దొరికినప్పుడు అన్నీ కలిపి ఇవ్వాలి దీనికి. సాయంత్రానికి మైథిలి ఆరిన తన బట్టల్ని దండంపై నుంచి తీసుకొచ్చి మడత పెట్టి తన షెల్ఫ్లో పెట్టుకుంటుంది. జానకమ్మ రాఘవుల బట్టలు మాత్రం లోపలికి తీసుకురాదు. దాంతో జానకమ్మ వెళ్ళి తన బట్టలు, తన కొడుకు బట్టలు తీసుకొని వచ్చి మడత వేస్తుంది. ఇదంతా సహించలేని జానకమ్మ ఎలాగైనా మైథిలితో గొడవ పెట్టుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది. అప్పుడే ఫ్రెష్ అయి నైటీతో హాల్లోకి వచ్చిన మైథిలిని చూస్తుంది జానకమ్మ. ఇదే సమయం అని మైథిలి నైటీని అడ్డం పెట్టుకుని కోడలతో గొడవకు దిగుతుంది జానకమ్మ. ఇదిగో అమ్మాయి, నీకు ముందే చెప్పాను కదా, ఇది నా ఇల్లు. ఇక్కడ నాకు నచ్చినట్టు చీరే కట్టుకోవాలి, నైటీలు వేయొద్దని. మళ్ళీ నైటీ వేసుకొని వచ్చావేంటి? చూడు, వెళ్ళి ఆ నైటీ మార్చుకునిరా. మీరు మర్యాదగా అడిగితే నేను ఎందుకు నైటీ వేసుకోవాల్సి వచ్చిందో చాలా మర్యాదగా చెప్పేదాన్ని. కానీ నేనేం చెప్పినా మీరు వినరు అని అర్థమైంది. అందుకే నేను నైటీ మార్చుకోను. ఏంటిప్పుడు? ఎంత ధైర్యం నీకు? నాకే ఎదురు చెప్తావా? మీరు మనిషే కదా, అందులో భయపడటానికి ఏముంది? అయినా ధైర్యం గీర్యం అంటే పెద్ద మాటలు అవసరం ఏముందిలేండి, చెప్పండి. అవన్నీ కాదమ్మాయి, వెళ్ళి నైటీ మార్చుకొని వస్తావా లేదా? నేను చెప్పింది చేసి తీరాలి. నా ఇంట్లో చేస్తావా లేదా? చెయ్యను, మార్చుకోను. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నాకు నచ్చినట్టు ఉంటేనే నా ఇంట్లో ఉండు. ఇది నా ఇల్లు, నాకు నచ్చిందే జరుగుతుంది. నాకు నచ్చినట్టు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. ఓ, ఇది మీ ఇల్లా? మీరేమన్నా ఇక్కడ పుట్టారా? ఇది కూడా మీకు అత్తారిల్లే కదా? ఆవిడికి ఆవిడ అత్తిల్లు. ఏదో ఇక్కడ ఈ ఇంట్లోనే భూమి నుంచి మీరే స్వయంగా ఆవిర్భవించినట్లుగా చెబుతున్నారు ఇది నా ఇల్లు అని. ఒకవేళ ఇది మీ ఇల్లు అయితే నా ఇల్లు కూడా. ఒకవేళ ఇది నా ఇల్లు కాకపోతే మీ ఇల్లు కూడా కాదు. కోడలి మాటలకి అత్త తల గిర్రున తిరిగింది. ఏం మాట్లాడాలో తెలియక జానకమ్మ గొంతులో వెలక్కాయ పడ్డట్టుంది. మైథిలి చెప్పింది వాస్తవమే కదా. ఇప్పుడు ఎలా సమర్థించుకోవాలో జానకమ్మకు అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. మైథిలి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకుంటూ ఉంది. ఊహించని ఈ పరిణామాన్ని తట్టుకోలేని జానకమ్మ కక్కలేక మింగలేక ఇరుగు పొరుగు వాళ్లతో, తమ చుట్టాలతో మైథిలి గయ్యాలని, తనని రాచి రంపాన పెడుతుందని, పద్ధతి లేని పిల్ల తనకు కోడలుగా వచ్చిందని నానా ప్రచారం చేస్తుంది. అవన్నీ మైథిలి చెవిన పడుతున్నా ఆమె మనసు కాస్త చివుక్కుమంటున్నా మైథిలి మాత్రం తన పని తాను చేసుకుంటూ అవసరమైన విషయాల్లో మాత్రం అత్తకి గట్టిగా సమాధానమిస్తూ ఉంటుంది. ఇదంతా తట్టుకోలేకపోతున్న జానకమ్మ లోపలే రగిలిపోతూ తన కొడుకు దగ్గర మళ్ళీ దొంగ ఏడుపులు మొదలు పెడుతూ కోడలిపై ఎక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఒరే రాఘవా, నువ్వు ఒక్కగానొక్క కొడుకువి నాకు. మీ నాన్న లేకపోయినా ఎవరు లేకపోయినా నేను కష్టపడి నిన్ను పెంచాను. నాకు నచ్చకపోయినా నీకు నచ్చిందనే ఆ అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాను. ఎన్నెన్ని మాటలు అంటుందో నీ పెళ్ళాం నన్ను, తెలుసారా నీకు? నేను అవన్నీ భరిస్తున్నాను. నా బట్టలు నీ బట్టలు వదిలి తను మాత్రమే ఉతుక్కుంటుంది. కాఫీ కప్పును చేతికివ్వకుండా ముష్టి వాళ్ళకు పడేసినట్టు పక్క పెట్టి తీసుకోమంటుంది. ఇది నా ఇల్లు కాదని, నా అత్తిల్లని, నాకు మాట్లాడే హక్కు లేదని నన్నే దబాయిస్తుంది.
అయినా అన్నీ నీకోసం భరిస్తున్నాను. చూడరా, రేపు మీరు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక నీ పెళ్ళాన్ని నెత్తికి ఎక్కించుకోకు. నీ జీతం ఎంత అనే లెక్కలు దానికి చెప్పమాక. పొరపాటును కూడా డబ్బు చేతికి పట్టివ్వమాక. ఆడదానికి అవన్నీ ఇస్తే నెత్తిన కొమ్ములు చారుతుంది. పైగా ఆడదానికి సంపాదన ఉంటే మొగుడిని లెక్క చేయదు. అందుకే పెళ్లికి ముందే ఆ పిల్ల ఉద్యోగం మానేస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా అని నీకు చెప్పి తనను ఉద్యోగం మానేసేలా చేసింది. పొరపాటును కూడా తనని ఉద్యోగం చేయనివ్వకు. అప్పుడే ఆడది ఏం చేయలేక అణిగి మణిగి పడి ఉంటది. అలా జానకమ్మ కొడుకుతో అంటున్న మాటలు మైథిలి చెవిన పడతాయి. దాంతో ఆవేశంగా వస్తుంది మైథిలి. వాహ్ రాఘవ్, వాహ్! పెళ్లికి ముందు నన్ను ఉద్యోగం మానేయమని చాలా నైస్గా చెప్పి ఒప్పించావు. నేను నీ ప్రేమ ముందు అదంతా ఏముందని ఒప్పేసుకున్నాను. కానీ దీని వెనుక రీజన్ ఇది అని ఇప్పుడు తెలిసింది నాకు. ఇకపై నేను కూడా ఉద్యోగం చేస్తాను. దీనికి సమాధానం కూడా నువ్వు చెప్పిందే. నువ్వు అడక్క ముందే చెప్తాను. పెళ్లికి ముందు మాటలు పెళ్ళయ్యాక ఉండవు. పెళ్లికి ముందు 100 చెబుతాం. అవన్నీ పాటించక్కర్లేదు. నీ డైలాగే రాఘవ్, ఇదే నీకు సమాధానం. మైథిలి మాటలకు రాఘవ్ ఏం మాట్లాడలేకపోతాడు. కానీ జానకమ్మ ఆవేశంగా అరవబోతూ ఉండగా మైథిలి వెంటనే ఆపేస్తుంది.